Solomon journey. మూడవ భాగానికి స్వాగతం. ఈ మూడవ భాగంలో దివ్య బలి పూజ అనంతరం ఏర్పాటు చేసిన ప్రేమ విందు కార్యక్రమం మొత్తాన్ని వీక్షిద్దాం. స్వాగతం ఆత్మదేవా స్వాగతం క్రీస్తునాథునందు ప్రియ దైవ ప్రజలారా, తపస్సు కాలాన్ని మనసా వాచ కర్మన ఆచరిస్తూ పాదయాత్రలో పాల్గొని బాలయేసుని ఆరాధించుకొని ప్రార్థించుకోవడానికి ఈ పూజ అర్పించుకోవడానికి వచ్చాం మనందరం ఇక్కడికి. వాళ్ళ ఈ పూజకు వచ్చిన మనలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క అవసరం, కొంతమందికి దేవుడు చేసిన మేళలు కూడా ఉన్నాయి. ఈరోజు చాలా మంది ఇక్కడ పూజ అర్పించుకున్నారు. పూజలో వివిధమైన ఆలోచనలని దేవుడి ముందు వ్యక్తం చేసుకున్నాం. ఈ పూజలో పాల్గొనడానికి వచ్చిన మనం ఈరోజు బాలయేసుని ఆరాధించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. బాలయేసు మీదుగా ఈ పూజ బలి అర్పించుకోబోతున్న సందర్భంగా భక్తితో ఈ పూజలో పాల్గొని దేవుణ్ణి ప్రార్థించుకుందాం. మనం అర్పించే ఈ పూజ ద్వారా, మనం దేవుడికి ఇచ్చే ఆ కానుకల ద్వారా దేవుడు మనలను కనికరించాలి,
దీవించాలా, జీవితాలు ధన్యం చేయాలా, కుటుంబాలలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్య, బిడ్డల చదువులు, శాంతి సమాధానాలు, సాంఘిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాలమైన ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. దేవుణ్ణి అవన్నీ తీర్చమని ప్రార్థించుకుంటూ ఈ పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసు క్రీస్తుని కృప, తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మన పెద్దలు ఒక సామెత చెబుతారు, ముక్కు సూటిగా మాట్లాడే వాటికి ముక్కు తిప్పలు తప్పవు. ముక్కు సూటిగా మాట్లాడే వాడికి ముక్కు తిప్పలు తప్పవు. ఎందుకంటే వాడు పచ్చి నిజాన్ని యథార్థంగా చెప్తాడు. ఈ నిజం చెప్పాడు కాబట్టి ఆ నిజం మింగుడు పడని వాడు ఎక్కడోసారి ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు మనం వినబోయే మొదటి పఠనాన్ని ఒక్కసారి గమనిస్తే ఆ బైబిల్ వాక్యం ఇర్మియా ప్రవక్త విషయంలో అదే మనకి తెలియచేస్తుంది. ఇర్మియా ప్రవక్త దేవుని ఆత్మచే ప్రేరేపించబడి తనకు కలిగిన ఆలోచనలని ప్రజల ముందు చెప్పి ప్రజలకి దేవుని యొక్క విలువను గురించి తెలియచేసి వాళ్ళ బలహీనతలను వెల్లడి చేసి బాగు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయనకి ఇరకాటంలో పెట్టారు, తిప్పలు పెట్టారు, శత్రువులు ఎక్కువయ్యారు, చివరికి ప్రాణ సంకటాన్ని కూడా ఆయన్ని గురి చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయినా సరే ఇర్మియా మాత్రం దేవుని మార్గాన్ని విడవలేదు, దేవుని సందేశం బోధించడం మార్చలేదు, దేవుని కోసం ప్రాణాలు అర్పించాడు. అదే యేసు ప్రభు చేసింది కూడా. ఆయన్ని అనుసరిస్తున్నాం మనం, ఆయన విశ్వసిస్తున్నాం మనం, ఆయన పేరు పెట్టుకున్నాం. పేరంటే క్రైస్తవులం, క్రీస్తును అనుసరించిన క్రైస్తవులం మనందరం. ఆ మార్గంలో నువ్వు నిజంగా నడిస్తే, ఏదో తూతూ మంతరంగా నడిస్తే అంతే ఉంటుంది నీ జీవితం. నిజంగా నడిస్తే ఇర్మియా ప్రవక్త లాంటి సమస్యలను ఎదుర్కొంటావు. యేసు ప్రభు లాంటి పరిస్థితి నీకు తటస్థపడుతుంది. అప్పుడు నువ్వేం చెయ్యాలి? మన పెద్దలు సామెత చెప్పినట్లుగా నువ్వు చేస్తున్న తప్పు అని ముక్కుసూటిగా చెప్పగలగాలి. అలా నువ్వు ముక్కుసూటిగా చెప్పినప్పుడు నీకు శత్రువులు ఎక్కువైతారు. నీ మీద ప్రజలలో అభిప్రాయాలు మారిపోతాయి. అయినా సరే నేను చేసింది తప్పు కాదు అన్నప్పుడు ధైర్యంగా ముందుకు సాగాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో దీక్ష తీసుకొని ఈ పాదయాత్రలో పాల్గొని బాలయేసుడు ఆరాధించుకొని ఆయన దీవించాలని ప్రార్థించుకోవడానికి వచ్చాం. ఆయన దీవించాలి అంటే దానికి తగిన జీవిత విధానం నీలో నాలో ఉండాలి. అది లేనప్పుడు మన ప్రార్థన చెవిటి వారి ముందల ఊదిన శంఖంలాగా ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉంటది. కాబట్టి ఈరోజు పూజలో దాని గురించి విన్నాం, తెలుసుకుందాం, నేర్చుకుందాం, మార్చుకుందాం, జీవిద్దాం. తెలుసుకొని, నేర్చుకొని, మార్చుకొని, జీవించే విధంగా దీవించమని దేవుని ప్రార్థించుకుంటూ ఈ పూజలో పాల్గొందాం. ఈ పూజలో పవిత్రంగా దేవుని ఆశీస్సులు పొందటానికి గాను మనలో ఉన్న పాప కల్మషానికి పశ్చాత్తాపడి మన్నింపడుకొని దేవుని ప్రార్థించుకుందాం. Please
తొలగించుతున్నవి. యేసుకుని పిల్లలు నేను. సర్వశక్తివంతుడు దయాపరుడైన సర్వేశ్వరుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఎడల విశ్వాసములో జ్ఞాన స్నానము పొంది ఆ దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనందరినీ కనికరముతో చేరదీసి పాపమాలిన్యమును కడిగి వేసి తన దయా కనికరముల ద్వారా తెరచిన మోక్ష రాజ్యమును మనకు దయచేయుదురుగా. ప్రార్థించుదము. కనికర పూరితులు దయా సంపన్నులైన ఓ దేవా, కనికరించి మీ ప్రజల మనవులను ఆలకింపుడు. నీవు కృప చూపనిచో నీ నుండి మేము ఏ అనుగ్రహములను పొందజాలము. కావున మా ఎడల నెనరించి మాపై కనికరము చూపి మా హృదయములను కడిగి వేసి మమ్ము సన్మార్గములో నడిపించమని ఈ రోజు ఈ పుణ్యక్షేత్రమును దర్శించి మేము ప్రార్థించుకుంటున్న పూజాబలి అర్పిస్తున్న వీళ్ళందరి మనవులు ఆలకించి వీరిని వీరి కుటుంబములు దీవించి వీరి విశ్వాసమును పెంపొందించుమని మేము ప్రతిమాలుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. తోలుకొని పోవు వారిని నమ్మి భక్య స్థానములకు వెళ్ళు గొర్రెపిల్ల వల్లే ఉంటుంది. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియచేసెను. నా మట్టుకు నేను తనను తోలుకొని పోవు వారిని నమ్మి భక్య స్థానములకు వెళ్ళు గొర్రెపిల్ల వలె ఉంటిని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగా ఉన్నప్పుడే చెట్టును నరికివేయుదుము. ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టుదుము. ఇక ఇతని పేరు కూడా వింపింపకూడదు అని పలికిరి. నేనిట్లు మనవి చేసి తిని, సర్వశక్తివంతుడైన ప్రభు, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి. నరుల హృదయమును మనస్సును పరిశీలించి చూచువాడవు. నేను నా వాక్యమును నీకు అప్పగించితిని. నీవు నా విరోధులకు ప్రతీకారం చేయగా నేను చూతును కాక. ఇది ప్రభుని వాక్కు. సువిశేషంలోని భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము వచనములు 40 నుండి 53 వరకు. ఆ కాలములో యేసు పలుకులు విని జన సమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి. కాని కొందరు, క్రీస్తు గలిలయ నుండి రాడు కదా, దావీదు వంశము నుండి, దావీదు గ్రామమగు బెత్లెహేము నుండి క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకొనిరి. ఇట్లు ఆయనను గూర్చి జనసమూహములలో భేదాభిప్రాయములు కలిగెను. కొందరు ఆయనను పట్టుకొనదలచురి, కానీ ఎవడునూ ఆయనపై చేయవేయలేదు. అధికారులు ప్రధాన అర్చకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకొని రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రోతులు,
ఆయన వలె ఎవడునూ ఎన్నడూనూ మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోయితిరా? అధికారులో గాని పరిసయ్యులలో గాని ఎవడునూ ఆయనను విశ్వసించలేదే? ఈ ప్రజలు ధర్మశాస్త్రము ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వెళ్ళిన నికోదేము వారిలో ఒకడు. అతడు మన ధర్మశాస్త్ర ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పినది ఆలకింపక, అతడు ఏమి చేయనది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు, నీవును గలిలయుడువా? గలిలయ నుండి ఏ ప్రవక్తయో రాడు, పరిశీలించి చూడుము అని సమాధానమిచ్చిరి. అంతటా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వారి స్తుతికరము గాక. గలిలయ నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించి చూడడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవావందనం, దేవావందనం. యేసు దేవావందనం, యేసు దేవావందనం. ఆత్మ దేవావందనం, ఆత్మ దేవావందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, పూజ ప్రారంభంలో చిన్నయ్య ఫాదర్ గారు ఇక్కడ వచ్చినటువంటి మనమందరం కూడా ఏదో ఒక తలంపుతో, ఏదో ఒక ఆలోచనలతో, ఏదో ఒక ఉద్దేశ్యముతో బాధలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇంకా ఏమైనటువంటి మన యొక్క వ్యక్తిగత ఉద్దేశాలు కావచ్చు, కుటుంబ తలంపులు కావచ్చు, ఒక్కొక్కరము ఒక్కొక్క ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉన్నాము అని ఫాదర్ గారు మనకి చెప్పి ఉన్నారు. అవును, బాలయేసు మందిరానికి వచ్చి దేవాతి దేవునికి మన యొక్క ప్రార్థనలను, మన యొక్క కృతజ్ఞతలను, మన విన్నపాలను సమర్పించుకుంటూ ఉన్నాం. వీటితో పాటు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఒక సందేశాన్ని ఇవ్వడానికి కూడా ఇక్కడికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. కొద్ది రోజుల క్రితము ఫాదర్ బాలా గారు, రాయపాడు ప్యారిష్ ప్రీస్ట్, నువ్వు గత 2 సంవత్సరాల నుంచి బాలయేసు యొక్క పాదయాత్రకి రావట్లేదు, ఈ సంవత్సరం తప్పకుండా రావాలి, ఒక 10 నిమిషాలు వాక్య పరిచర్య చేయాలి, సందేశాన్ని ఇవ్వాలి అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు నేను ఇచ్చేటటువంటి సందేశము ఆల్రెడీ మీరందరూ కూడా ఇచ్చి ఉన్నారు. మనము చేసినటువంటి యొక్క పాదయాత్ర ద్వారా మనము ఒక ప్రసంగాన్ని, ఒక సందేశాన్ని ప్రజలకి ఆల్రెడీ మనం ఇచ్చి ఉన్నాం. యేసు ప్రభు యొక్క అనుచరులమని, క్రీస్తును అనుసరించేటటువంటి వారమని మన సందేశాన్ని ఇతరులకి మనము చాటి చెప్పి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అనుగ్రహమైనటువంటి సమయము, దేవుడు ఇచ్చినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దినము, మీరందరూ కూడా శ్రమించి పాదయాత్ర చేసి, నేను జ్యోతినికేతన్ నుంచి డిస్టెన్స్ చూస్తే 9 కిలోమీటర్లు ఉన్నది. బహుశా రాయపాడు నుంచి 12 కిలోమీటర్లు ఉండవచ్చు. ఇంకా దూరం నుంచి మరి ముప్పాళ్ళ తురకపాలెం నుంచి కూడా మరి పాదయాత్రతో చెన్నై ఫాదర్ అంటున్నారు 100% వాళ్ళు పాదయాత్ర చేశారంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎంతో దూరం నుంచి పాదయాత్ర చేస్తూ మనము ఇక్కడికి మన యొక్క సందేశాన్ని, మీరందరూ కూడా ప్రసంగాన్ని ఇచ్చి ఉన్నారు ప్రియులారా. కాబట్టి మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎవరు ఏపిన వాళ్ళు తెచ్చుకోనండి, ఒకసారి చెప్పండి, కొట్టండి. ప్రైజ్ ది లార్డ్.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క సువార్త పఠనాన్ని గురించి కొన్ని విషయాలు మనము ఈరోజు ధ్యానించుకుందాం. మొదలుగా మీకందరికీ ఒక ప్రశ్న ఏమిటి అంటే, యేసు ప్రభువు బెత్లెహేం వాసియా, నజరేయుడా, లేకపోతే గలిలయ వాసియా? చెప్పండి. బెత్లెహేం వాసియా, లేకపోతే నజరేయుడా, గలిలయ వాసియా? చెప్పాలి మీరు. అన్యా మూడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మరి యూదాలో ఉన్నటువంటి బెత్లెహేములో జన్మించారు. కానీ అక్కడ కొన్ని వారాలు మాత్రమే బెత్లెహేములో ఉన్నారు. ఆ తరువాత ఐగుప్తుకు వెళ్ళారు. తిరిగి వచ్చి మరి ఎక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు? నజరేతులో మరి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యేసు ప్రభువు పెరిగి పెద్దవాడైనటువంటిది గలిలయలో ఉన్నటువంటి నజరేతు అనేటటువంటిది ఈ స్థలములో యేసు ప్రభువు తన యొక్క నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరియ యోసేపులతో జీవించారు. తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించక ముందు మరియ యోసేపులతో నజరేతులో జీవించారు యేసు ప్రభువు. ఆ తరువాత తన యొక్క బహిరంగ జీవితాన్ని మనము పరిశీలించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, 2 దశలుగా విభజించవచ్చు. మొదటి దశ, యేసు ప్రభువు ఎక్కువగా గలిలయలోని నజరేతులో వారు జీవించారు, వారి యొక్క సమయాన్ని గడిపారు. గలిలయలోని నజరేతులో ఎక్కువ సమయాన్ని వాళ్ళు అక్కడ గడిపారు. వారి యొక్క బహిరంగ జీవితము గలిలయలోనిటువంటి గలిలయ ప్రాంత సరిహద్దులలో గడిపారు. ఈ గలిలయ అనేటటువంటిది ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మరి గుర్తించుకోవాల్సినటువంటిది. ఈ గలిలయ యొక్క ప్రాధాన్యత ఏమిటి? గలిలయ యొక్క ప్రాధాన్యత మనము తెలుసుకోవాలి. ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి ప్రాంతము అతి చిన్న ప్రాముఖ్యత అయినటువంటి ప్రదేశము గలిలయ ప్రాంతము. తన యొక్క బహిరంగ జీవితము ఎక్కువ శాతము యేసు ప్రభువు ఈ యొక్క గలిలయ ప్రాంత సరిహద్దులలో గడిపారని మనకి మరి ఈ యొక్క సువార్త తెలియపరుస్తూ ఉన్నది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదివి ధ్యానించుకుందాం. ప్రభువు పూర్వము సెబూలూను నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దాను ఆవలి తీరము వరకు అన్యజాతి వారు వసించు గలిలయ రాష్ట్రము వరకు గల ప్రదేశము కీర్తిని బడయును. గలిలయ ప్రదేశము కీర్తిని బడయును. అవమానంలో ముంచబడినటువంటి యొక్క ప్రాంతము కీర్తిని బడయుతుంది అని వాక్యం మనకి తెలుపుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఇజ్రాయేలుకి ఉత్తరాన ఉన్నటువంటి పాలస్తీనాలో ఉన్న యూదా ప్రజలను దాదాపుగా సాంప్రదాయ యూదా ప్రజల నుండి వారు వేరు చేయబడ్డారు. ఈ యొక్క గలిలయ ప్రాంత ప్రజలు యూదా ప్రజల నుంచి దాదాపుగా వారు మరి వేరు చేయబడ్డారు. చరిత్ర చూసినట్లయితే వారి చుట్టుప్రక్కల అంతా కూడా అన్యులు నివసిస్తూ ఉన్నటువంటి ప్రాంతము. వీరు అన్యజాతులైనటువంటి సిరియన్లు, అరబ్బులు, గ్రీకులు మరియు రోమియులతో కలిసి జీవిస్తూ ఉండేవారు.
ఉదాహరణకి మనము కథోలిక క్రైస్తవులుగా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు దేవాలయాలు లేని చర్చిలు లేనటువంటి ప్రాంతంలో నివసిస్తే ఎలా ఉంటూ ఉన్నది, అన్యుల మధ్య జీవిస్తే ఎలా ఉంటూ ఉంది, మనకి దాదాపుగా వారి యొక్క ఆచార వ్యవహారాలను మనము కూడా పాటిస్తూ ఉంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. అదే ఈ యొక్క గలిలయ ప్రాంత వాసులు కూడా వారి యొక్క జీవితాలలో ఎదుర్కొన్నటువంటిది, వీరు మాట్లాడేటటువంటి భాషలో కూడా మార్పు ఉన్నదట. అరమైక భాష, హీబ్రూ భాషలు కూడా సరిగా పోయేవారట. అందువలన మిగతా యూదులు వారిని చిన్న చూపు చూస్తూ ఉండేవారు. గలిలయ వాసులని మిగతా యూదా ప్రజలు చిన్న చూపు చూస్తూ ఉండేవారు. వారిని దాదాపుగా వారి యొక్క సంఘాల నుంచి వెలివేశారని చెప్పుకొనవచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ యొక్క గలిలయ వాసులు ఆర్థికంగా వెనకబడినటువంటి వారు, ఆర్థికంగా వెనకబడినటువంటి ప్రాంతముగా భావించేటటువంటి వారు. వీరి గురించి యూదులు ఏమనుకునేవారంటే, వీరికి ఇక రక్షణ లేదు అని అనుకుంటూ ఉండేవారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో ఒకవైపు యూదా ప్రజలు మాకు ఒక రక్షకుడు రాబోతూ ఉన్నాడు, మమ్మల్ని రక్షించబోతూ ఉన్నాడని ఉపవాస ప్రార్థనలు చేస్తూ మరి యూదా ఆచారాలను పాటించేటటువంటి వారు ఒకవైపు ఉన్నట్లయితే, ఇంకొక వైపు యొక్క గలిలయ వాసులు అన్యులతో జీవిస్తూ దాదాపుగా వారి యొక్క ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా మరిచిపోయి, ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా మరిచిపోయి అన్యుల మధ్య జీవిస్తూ ఉంటూ ఉన్నారు ఈ యొక్క గలిలయ వాసులు. ప్రియ సహోదరి సహోదరులారా, గలిలీ యెరూషలేముకి చాలా దూరం. యెరూషలేము మతాచారాలకి, ధర్మశాస్త్రానికి, దైవశాస్త్రానికి ప్రసిద్ధి. వీరు ఈ యొక్క ధర్మశాస్త్రానికి, మరి దైవశాస్త్రానికి, మత ఆచారాలకి చాలా దూరంగా ఉన్నారు. ఇక రెండవదిగా ఈ గలిలయ వాసులు రోము నగరానికి కూడా చాలా దూరంగా ఉన్నారు. రోము దేనికి ప్రసిద్ధి అంటే, ఆ రోజులలో వారి యొక్క సైనికులు చాలా శక్తివంతమైనటువంటి వారు, రాజకీయ పరంగా ఎంతో వాళ్ళు శక్తివంతులు. మరి రాజకీయంగా కూడా ఆర్థికంగా కూడా ఈ గలిలయ వాసులు చాలా వెనుకబడినటువంటి వారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు చెప్తూ ఉన్నానంటే, యేసు ప్రభువు మరి ఎందుకు ప్రాముఖ్యత లేనటువంటి, మరి ఆర్థికంగా వెనకబడినటువంటి, ఆధ్యాత్మికంగా దాదాపుగా వారి యొక్క మత ఆచారాలను మర్చిపోయినటువంటి ప్రాంతాన్ని తన యొక్క కేంద్రీయ ప్రాంతంగా ఎందుకున్నారు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దీనాత్ములు ధన్యులు, వారికి దేవరాజ్యం వారిది. ప్రైజ్ ది లార్డ్. తన యొక్క నివాస స్థలాన్ని ఎక్కడ ఏర్పరచుకున్నారు, తన యొక్క బహిరంగ జీవితాన్ని ఎక్కడ ఏర్పరచుకున్నారంటే, ఈ యొక్క ఎటువంటి ప్రాముఖ్యత లేనటువంటి గలిలయ ప్రాంతాన్ని ఎన్నుకొని ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు శుభవార్త అధ్యాయం 1, మార్కు శుభవార్త అధ్యాయం 1 వచనములు 14. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించిన. ఎక్కడ? గలిలయ సీమలో యేసు ప్రభువు మరి బాప్తిస్మ యోహాను చెరసాలలో బంధించబడిన తరువాత తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించారు. వచనములు 16 నుంచి 20 వరకు కూడా చదువుకుందాము. చదవండి. యేసు గలిలయ సరస్సు తీరమున వెళ్ళుచుండగా వల వేసి చేపలను పట్టు సీమోను అతని సోదరుడు అంద్రయాను చూచెను. వారు జాలరులు, మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుష్యులను పట్టు జాలరులను చేయుదును. ఈ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ ప్రాంతమే మాకు కాకుండా అక్కడ ప్రజలని
ఎటువంటి ప్రాముఖ్యత లేనటువంటి వారిని, సాధారణమైనటువంటి ప్రజలని తన యొక్క శిష్యులుగా ఎన్నుకున్నారు. పేదవారితో తన సమానత్వాన్ని చూపుతూ ఉన్నారు యేసు ప్రభువు. ప్రియులకు సహోదరి సహోదరులారా, మార్కు శుభవార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు సిదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమున ప్రవేశించి అక్కడ ఎవరికి తెలియకుండా ఉండగోరెను. ప్రైజ్ ది లార్డ్. ఈ తూరు సిదోను ప్రాంతములు కూడా అన్య జాతికి చెందినటువంటి ప్రాంతాలు. గలిలయ మరి ఆ యొక్క ప్రాంతానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక గలిలయలో క్రీస్తు ప్రభు చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మరి విషయాలు మనము ధ్యానించుకుందాం. 12 మంది శిష్యులను ఎన్నుకున్నారు ప్రియులారా. మొట్టమొదటిదిగా సువార్త పరిచర్య కొరకు వీరిని మరి గ్రామాలకు కూడా పంపుతూ ఉన్నారు. ఈ గలిలయ ప్రాంతంలోని ఎక్కువగా యేసు ప్రభు కుష్ఠులను, పక్షవాత రోగులను, కుంటివారిని, గుడ్డివారిని, మరి అనేక రకాలైనటువంటి శారీరక మానసికమైనటువంటి వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారిని స్వస్థపరిచారు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో తృప్తిగా భోజనాన్ని ఇచ్చి ఒక అద్భుతాన్ని చేశారు. తన యొక్క బోధనల ద్వారా, ఉపమానాల ద్వారా ప్రజలని మరి యొక్క ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపించి ఉన్నారు. సముద్రాన్ని శాంతింపజేశారు. పరిసయ్యులకు సవాలుగా నిలిచి వారి క్రియలను విమర్శించారు. ప్రియ సహోదరి సహోదరులారా, యాయీరు కుమార్తెను స్వస్థపరిచారు. ఈ విధంగా క్రీస్తు ప్రభు ఎటువంటి ప్రాముఖ్యత లేనటువంటి గలిలయ ప్రాంతాన్ని ఎన్నుకొని తన యొక్క మరి నివాస స్థలాన్ని ఒక కేంద్రీయ ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్ది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యాసము, ఒక రచన ఉంది. ఏమిటి అంటే గో బ్యాక్ టు గలిలీ. గో బ్యాక్ టు గలిలీ అంటే గలిలయకి తిరిగి వెళ్ళము అని తర్వాత మనకి వచనాలు, పరిశుద్ధ గ్రంథము తెలియపరచబోతూ ఉన్నది. ఇది మొదటి దశ ప్రియ సహోదరి సహోదరులారా. ఇక రెండవ దశ ఈ రోజు మనము చేసినటువంటిది. అదేమిటి? పాదయాత్ర. యాత్ర. ఎక్కడికి యాత్ర? యెరూషలేముకి యాత్ర. యేసు ప్రభు యొక్క రెండవ దశ, రెండవ భాగము యెరూషలేముకి ప్రయాణం అయిపోతూ ఉన్నారు. యేసు ప్రభు తన యొక్క విధిని నిర్వర్తించడానికి యెరూషలేము ప్రయాణము. ఈ యొక్క యెరూషలేము ప్రయాణాన్ని గురించి అఫ్కోర్స్ యేసు ప్రభు మరి గలిలయ ప్రాంతంలో బోధ చేస్తూ, పరిచర్యలు చేస్తూ, అద్భుత కార్యాలు చేస్తూ, ఉపదేశాలు చేస్తూ, ఇవన్నీ కూడా చేస్తూ మరి ముఖ్యమైనటువంటి దినాలలో యెరూషలేముకి వెళ్ళి వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు వారు చేసేటటువంటి ప్రయాణము, ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము చేసినటువంటి ప్రయాణము యొక్క పాదయాత్ర అనేటటువంటిది యేసు ప్రభు యెరూషలేము వెళ్ళేటటువంటి ఆ యొక్క ప్రయాణాన్ని మన యొక్క పాదయాత్ర గుర్తు చేస్తూ ఉన్నది. అదేమిటంటే తన యొక్క చివరి యాత్ర, యేసు ప్రభు యొక్క చివరి యాత్ర. యెరూషలేము యొక్క చివరి యాత్ర గురించి శిష్యులకి అప్పుడప్పుడు యేసు ప్రభు గుర్తు చేస్తూ ఉన్నా కానీ వారికి ఈ యొక్క విషయము అర్థం కాలేకపోయింది. క్రీస్తు మొదటి దశ అంటే గలిలయ జీవితము తన యొక్క రెండవ దశకి, రెండవ భాగ జీవితానికి దారి తీస్తూ ఉంది అని శిష్యులు అర్థం చేసుకోలేకపోయారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితాలలో కూడా ఈ యొక్క 2 దశలు, ఒకటి గలిలయ దశ అంటే క్రీస్తు ప్రభు మనతో సన్నిహితంగా జీవించినటువంటిది. ఇక రెండవ దశ క్రీస్తు ప్రభు మన కొరకు తాను మరి శిలువ మరణాన్ని పొంది మనందరికీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చినటువంటిది రెండవ దశ. ఈ యొక్క తపస్కాలంలో ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈ యొక్క సందేశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు మన కొరకు
మరి తన యొక్క రెండవ దశ యెరూషలేము ప్రయాణము చేసి శిలువ మరణాన్ని పొంది మనందరికీ ఆ యొక్క రక్షణాన్ని కల్పించారు. ఇక చివరిన మనము ధ్యానించుకోవలసినటువంటి ప్రియులారా, క్రీస్తు ప్రభు మరణించి పునరుత్థానుడైన తరువాత శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? గలిలయకు వెళ్ళారు. గలిలయకు వెళ్ళి వారి యొక్క గతంలో వారు చేస్తున్నటువంటి వృత్తిని వాళ్ళు చేపట్టారు. చేపలు పట్టడము, వారు గతంలో చేసినటువంటి వారి యొక్క వృత్తిని మరలా వారు చేపట్టి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ క్రీస్తు ప్రభు మరి వారిని వదిలిపెట్టట్లేదు. వారి యొక్క వృత్తిలో వాళ్ళు పరిపూర్తిగా లీనమైపోవాలని ప్రభు కోరుకోవట్లేదు. ఎందుకొరకు వారిని ఎన్నుకున్నారు? తన యొక్క ఉద్దేశం నెరవేరాలని వారి మధ్య ప్రభువు కూడా సంచరించాడు. తన పునరుత్థానుడైన తర్వాత ప్రియులకు సహోదరి సహోదరులారా, మార్కు శుభవార్త 14వ అధ్యాయము 28వ వచనము. కానీ నేను సజీవునిగా లేపబడిన పిదప మీకంటే ముందు గలిలయ సీమకు వెళ్ళదము అని పలికను. ఎక్కడికి? గలిలయ సీమకు వెళ్ళదము. టు గో బ్యాక్ టు ద ఒరిజినల్ ప్లేస్. గో బ్యాక్ టు గాలిలీ. 16వ అధ్యాయము 7వ వచనము. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 7వ వచనము. మీరు వెళ్ళి పేతురుడుకు తక్కిన శిష్యులకు ఆయన మీకంటే ముందు గలిలయ వెళ్ళుచున్నాడు, తాను చెప్పినట్లు మీరు ఆయనను అక్కడ చూచెదరు అని చెప్పుడు అనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గలిలయకు వెళ్ళడం అంటే జాగ్రత్తగా వినండి. గలిలయకు వెళ్ళడం అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మన మూలాలకి వెళ్ళడము, మనము పొందినటువంటి విశ్వాసాన్ని, ఆ యొక్క గతంలో మనము పొందినటువంటి విశ్వాసానికి వెళ్ళడము. ప్రస్తుత యుగంలో, ఈ యొక్క ఆధునిక యుగంలో చూసినట్లయితే ప్రియులారా, ఈ రోజు మరి ఎంతమంది ప్రజలను చూస్తే పాదయాత్ర చేసుకుంటూ ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉంటే హృదయం ఎంతో సంతృప్తిగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇంకా చాలా మంది యువకులు తప్పు త్రోవలో పడుతూ ఉన్నారు. మన యొక్క పూర్వపు స్థితికి మనం వెళ్ళాలి. ఆ పూర్వపు స్థితి ఏమిటి అంటే ఆ యొక్క విశ్వాసానికి మనం వెళుతూ ఉండాలి. చాలా మంది క్రైస్తవులు క్రిస్మస్ క్రైస్తవులని, గుడ్ ఫ్రైడే క్రైస్తవులని, ఈస్టర్ క్రైస్తవులని ఉంటారు. అంటే ఈ 3 రోజుల్లో మాత్రం తప్పకుండా గుడికి వస్తారు. ఇంకా ఇంతే కాకుండా బీడీ క్రైస్తవులు అంటారు. బీడీ క్రైస్తవులు అంటే బీడీ తాగేవాళ్ళు కాదు. బర్త్ అండ్ డెత్, జన్మం పొందినప్పుడు వారు గుడికి రారు, వేరే వాళ్ళు వారిని తీసుకొని వస్తారు జ్ఞాన స్నానాన్ని. డి అంటే డెత్ అన్నట్టు, చనిపోయిన తర్వాత మనలా ఎవరు తీసుకొని వస్తారు? ఇతరులు తీసుకొని వస్తారు. ఈ 2 సార్లు వచ్చేటటువంటి గుడికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. బీడీ క్రైస్తవులు అంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, మనము యొక్క మూలాలకు వెళ్ళాలి అంటే మనము పొందినటువంటి విశ్వాసము దానిని కోల్పోకుండా ఉండాలి ప్రియులారా. అది మీతో పాటు ఎంతమంది మీ పిల్లలు తీసుకుని వచ్చారు? ఎంతమంది మీ పిల్లలను తీసుకుని వచ్చారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోనండి. మనం ఏదేదో కోరుకుంటూ ఉంటాం. మా బిడ్డల విదేశాలను స్థిరపడాలి, ఒక ఉన్నతమైనటువంటి జీవితం జీవించాలి. వీటికంటే ముందు మనం కోరుకోవలసినటువంటిది వారు ఉన్నతమైనటువంటి జీవితం, విశ్వాస జీవితాన్ని జీవించాలి. విదేశాలకు వెళితే తప్పులేదు. ఆ విశ్వాసాన్ని, వారి యొక్క మూలాలని వారు కోల్పోకూడదు. లెట్ us go back to the Galilee. గలిలయకి తిరిగి వెళ్ళాలి. ఎక్కడైతే శిష్యుల యొక్క విశ్వాసాన్ని మరి పొందారో, తరువాత దాన్ని బలపరుచుకున్నారు. మనమును ప్రియ సహోదరి సహోదరులారా మన మూలాలకి వెళ్ళాలి. మన విశ్వాసాన్ని కేవలం మనతో మాత్రమే కాకుండా మన తరువాత తరము వారికి కూడా మనం ఈ యొక్క విశ్వాసాన్ని పంచి ఇవ్వాలి. ఏదో ముఖ్యమైనటువంటి రోజులలో
ఈ రోజు పాదయాత్ర చేశాను, ఇక సంవత్సరం పట్టుకోతే గుడికి పోన అవసరం లేదు అనుకోవడం కాదు. అవునా? రాయపాడు నుంచి మరి ఇక్కడి వరకు ఈ పాదయాత్ర చేశారు. నేను కూడా పాదయాత్ర చేశాను. కొన్నిసార్లు అసూయ కలిగింది నాకు, ఎందుకంటే నాకంటే ముసలి వాళ్ళు నాకంటే ముందు నడుస్తూ ఉన్నారు, నన్ను దాటేసుకుని నడుస్తూ ఉన్నారు. అది నిజమైనటువంటి విశ్వాసం. ప్రియులారా, నడవలేనటువంటి వారు కొంతమంది కట్టబట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ఎవరో ఒక ఆవిడ మరి ఆశీర్వాదాన్ని కోరుకొని తర్వాత డబ్బులు చేతిలో పెట్టపోయింది, తీసుకోలేదనుకోండి. మళ్ళా కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇంకొక ఆవిడ కనిపించింది, చేతులు దాచింది, ఏమైనా డబ్బులుంటే ఇవ్వండి అని. జోబులో వెతికితే కొన్ని దొరికినాయి అనుకోండి, ఆమెకి ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. మన విశ్వాసాన్ని నేను ప్రారంభంలో చెప్పినట్లుగా ప్రియులారా, నేను చెప్పిన ప్రసంగం కంటే మీరు చూపించినటువంటి ఈ యొక్క ఒక దైవ కార్యము, ఒక నిజమైనటువంటి సందేశము, ఒక నిజమైనటువంటి ప్రసంగము, ఇదే విశ్వాసములో మనమందరము కూడా నిలకడగా జీవించటానికి కృషి చేద్దాం. అది దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. Oh
ఇంతటితో 3వ భాగం సమాప్తం. తిరిగి ఇంకో కొత్త దేవాలయంతో కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి వీడియోలు చేస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించగలరు. Solomon Journey.